పోతుంది 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కారు గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ నిర్ణయం ఆలస్యాన్ని సవాల్ చేస్తూ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై గత విచారణ సందర్భంగా కోర్టు కీలక కామెంట్ చేసింది. స్పీకర్కు తగినంత నిర్ణయం అంటే ఎంతో చెప్పాలంటూ సూచించింది. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. వీరంతా మార్చి 22 లోపు అఫిడవిట్ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ మార్చి 25న విచారణను వాయిదా వేసింది. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామంటూ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు వాస్తవం లేదంటూ అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే ముఖ్యమంత్రిని కలిశామన్నారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలంటూ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లు మరొకసారి విచారణకు రాబోతున్నాయి మంగళవారం రోజు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే మొత్తం మీద రేపు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విచారణ మరొకసారి జరగబోతుంది. సో మొత్తం మీద కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం మరొకసారి రేపు ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతుంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను కూడా ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం, అలాగే అసెంబ్లీ కార్యదర్శి, 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ నెల 22లోగా స్పందించాలంటూ ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. అయితే గడువు ముగిసిన తెలంగాణ స్పీకర్ స్పందించడంతో సుప్రీంకోర్టు తాజాగా మరొక్కసారి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇక రేపు మంగళవారం రోజు దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టులు మరొకసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలంటూ గతంలో ఇచ్చిన నోటీసులకు అదనంగా మరొకసారి నోటీసులు ఇవ్వడంతో ఈ అంశం చాలా కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి, సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి విచారణ జరగబోతుంది, ఎలాంటి వాదనలు జరగబోతాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో మరి ఓవైపు స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం, అలాగే స్పీకర్ విచక్షణ మేరకు ఆయన కొంత గడువు ఉంటుంది, ఆ గడువు ఏంటో ఎంతో చెప్పాలంటూ సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశించడం, ఈ నేపథ్యంలోనే స్పీకర్ దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ అంశానికి సంబంధించి తాజాగా ఆసక్తి రేగుతోంది. సో రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి చర్చ ఉండబోతుంది, సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రేపటి విచారణ సందర్భంగా 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల భవితవ్యానికి సంబంధించి ఏదైనా క్లారిటీ రాబోతుందా, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే జరుగుతుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీఫామ్ నుంచి గెలిచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. కారు గుర్తుపై ప్రజలు గెలిపిస్తే పార్టీ మారడం వారి నమ్మకాన్ని వమ్ము చేయడమేనంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఇక స్పీకర్ను కూడా ఆదేశించాలని కోరింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి వీరందరికీ కూడా సుప్రీం నోటీసులు ఇస్తే, అయితే స్పీకర్కు కొంత గడువు కావాలంటూ చెప్పిన సమయాన్ని బట్టి ఎంత గడువు, స్పీకర్కు గడువు అంటే ఎన్ని రోజులు, అంటే అసెంబ్లీ గడువు పూర్తిగా అయిపోయేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరంటూ గతంలో మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన ఉదాహరణను కూడా సుప్రీంకోర్టు ఎత్తి చూపుతూ ఒక రకంగా స్పీకర్ వైఖరిని తప్పట్టిన పరిస్థితి అందరికీ తెలిసిన ఈ నేపథ్యంలో తాజాగా రేపు జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఫిరాయించిన అంశానికి సంబంధించి రేపు ఏం జరగబోతుందని మాత్రం రేపు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పూర్తి స్థాయిలో